చామంతికి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడంతో ప్రేమ్ దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. చామంతి చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఇంతలో నిషా దగ్గరికి నిషా ఫ్రెండ్స్ వచ్చి, నిషా నిషా ఆ పని మనిషి అదే ఆ చామంతి ఉంది కదా, తనకి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చిందట. కాసేపట్లో స్టేజ్ మీద తనకి అవార్డు ఇవ్వబోతున్నారు అని అంటూ ఉంటే అప్పుడు నిషా, ఏంటి, ఒక పని మనిషికి బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇస్తారా, అసలు అలా ఎలా ఇస్తారు అని చెప్పి గుణ దగ్గరికి వచ్చి, గుణ, ఆ పని మనిషి బెస్ట్ స్టూడెంట్ అవార్డు అందుకోవడం ఏంటి, ఇది నాకు నచ్చడం లేదు అని అంటూ ఉంటే, ఇప్పుడే ఆ పని మనిషిని ఒక ఆట ఆడుకుంటాను చూడు అని చెప్పి గుణ నిషాతో అంటూ ఉంటాడు. ఆ తర్వాత గుణ తన బ్యాచ్ని వెంటేసుకొని చామంతి దగ్గరికి వస్తాడు. చామంతికి అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తూ ఉంటే తను చాలా సంతోషంగా ఉంటుంది. రే, ఒక పని మనిషి బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకుందిరా, ఇప్పుడు మనం తీసుకువచ్చిన గిఫ్ట్ని తన చేతుల్లో పెట్టండి అని గుణ అంటూ ఉంటాడు. అప్పుడు గుణ పక్కన ఉన్న ఫ్రెండ్స్ చీపిర్ని తీసుకువచ్చి చామంతి చేతుల్లో పెడతారు. చామంతి కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు నీ అందానికి మరింత అందం యాడ్ అయింది. అబ్బా, ఈ చీపిరితో నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అని చెప్పి చామంతిని కావాలని గుణ, నిష వీళ్ళందరూ కలిసి ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు. గుణ అలా మాట్లాడుతూ ఉంటే తన బ్యాచ్లో అందరూ కలిసి నవ్వుతూ ఉంటారు. ఏంటి, ఆయుధం నీ చేతికి వచ్చిన తర్వాత కూడా అలాగే సైలెంట్గా నిలబడిపోయావు, వెళ్ళి కాలేజ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చెయ్యి, అప్పుడు నీకు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ ఏంటి, అంతకు మించిన పెద్ద అవార్డు కూడా ఇస్తారు అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి, అలాగే అలాగే ఈ చీపిరితో ఈ కాలేజ్కి పట్టిన దుమ్మంతా కూడా దులిపి పడేస్తాను అని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా చామంతి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, చూసావా గుణ, దానికి ఎంత పొగరో, నీతో నీ ఎలా మాట్లాడుతుందో చూసావా అని అంటూ ఉంటే, అవును నిషా, మొత్తం కూడా గమనిస్తున్నాను. వచ్చిన దగ్గర నుండి ఈ అమ్మాయి ప్రవర్తన నాకు కూడా నచ్చలేదు. తనకు ఏదో ఒక రకంగా బుద్ధొచ్చేలాగా చేస్తాను. కాసేపట్లో అవార్డు అందుకోబోతుంది కదా, తనను అవార్డు అందుకొనివ్వకుండా చేస్తాను. గదిలో లాక్ చేస్తే అప్పుడు తను అవార్డు తీసుకోలేదు కదా అని చెప్పి నేను చెప్పినట్టుగా మీరు చెయ్యండి అంటూ గుణ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఒక అమ్మాయి చామంతి దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ప్రేమ్ సార్ పిలుస్తున్నారు, అదిగో ఆ గదిలో ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే చామంతి, ఇదేంటి చిన్నబాబు నన్నెందుకు పిలుస్తారు, అయినా అసలు ఎందుకు పిలిచినట్టు అని చెప్పి లైబ్రరీలోకి వెళ్తుంది. ఇక అప్పుడు లైబ్రరీలో చామంతి తప్ప ఇంకెవరు ఉండరు. ప్రేమ్ బాబు, ప్రేమ్ బాబు అని చెప్పి చామంతి పిలుస్తూ ఉంటే ఇంతలో ఎవరో బయట లాక్ పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో చామంతి, ఎవరు బయట, తలుపు తెరవండి, తలుపు తెరవండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ప్రేమ్ స్టేజ్ దగ్గర కావలసిన ఏర్పాట్లన్నీ కూడా అరేంజ్ చేస్తాడు. ఇక అప్పుడు ప్రిన్సిపల్ గారు, అక్కడున్న లెక్చరర్స్ అందరూ కూడా కూర్చొని ఉంటారు. ప్రేమ్, చామంతి ఎక్కడ కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటే, నేను వెళ్ళి చూసొస్తాను సార్ అని చెప్పి ప్రేమ్ వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడు నిషా, ఆగు ప్రేమ్, ఒక పని మనిషి కోసం నువ్వు వెళ్ళడం ఏంటి, నేను వెళ్తానులే అని అంటూ ఉంటే, నిషా, చామంతి ఇక్కడ పని మనిషి కాదు, కాలేజ్ స్టూడెంట్, తనకి అవార్డు వచ్చింది, సడన్గా కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను వెళ్ళి చామంతిని తీసుకువస్తాను, నాతో ఏదైనా మాట్లాడాలంటే తర్వాత మాట్లాడొచ్చు అని చెప్పి ప్రేమ్ నిషాని పక్కకు తోసేస్తాడు. ఆ తర్వాత చామంతిని వెతుకుతూ కాలేజ్ అంతా కూడా ప్రేమ్ తిరుగుతూ ఉంటాడు. చామంతి, చామ్ అని చెప్పి ప్రేమ్ పిలుస్తూ ఉంటాడు. అప్పుడు లైబ్రరీలో నుండి లోపల నుండి చామంతి తలుపులు కొడుతూ ఉంటుంది. చిన్నబాబు, చిన్నబాబు, నేను ఇక్కడున్నాను అని చామంతి తలుపులు కొడుతూ ఉంటే ప్రేమ్ డోర్ ఓపెన్ చేసి చామంతిని బయటకు తీసుకొని వస్తాడు. ఏంటి చామ్, అక్కడ నీకు అవార్డు ఇస్తూ ఉంటే నువ్వు ఇక్కడున్నావేంటి, ఏం చేస్తున్నావు, అయినా ఇలా నిన్ను లోపల లాక్ చేసింది ఎవరు అని ప్రేమ్ అంటూ ఉంటాడు.
మీరు పిలుస్తున్నారని చెప్పి నాకు చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను బాబు అని చామంతి అంటూ ఉంటుంది. అయినా నేను నీతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడతాను, కానీ వేరే వాళ్ళతో రాయబారం ఎందుకు పంపిస్తాను చామ్? అంత చిన్న లాజిక్ని నువ్వు తెలుసుకోలేకపోయావా అని చెప్పి ఎవరో కావాలని నువ్వు అవార్డు అందుకోవడం ఇష్టం లేకే ఇదంతా చేసి ఉంటారు. అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, పద చామంటూ ప్రేమ్ చామంతిని స్టేజ్ దగ్గరికి తీసుకొని వస్తాడు. ఇకప్పుడు ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇస్తాం కదా, అలాగే ఈ సంవత్సరం కూడా మనం ఆ అవార్డు ఇవ్వబోతున్నాము. ఈసారి అవార్డు గెలుచుకుంది చామంతి. తను కాలేజ్ టాపర్ అయింది, అలాగే మాక్ కోర్ట్లో గెలిచి స్కాలర్షిప్ కూడా సంపాదించింది. తను స్టూడెంట్స్తో అందరితో కూడా ఉండే విధానం ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి తనకి ఈ అవార్డు ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నామంటూ చామంతిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామని చెప్పి అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. గుణ, నిషా ఇద్దరు కూడా కోపంగా చామంతి వైపు చూస్తూ ఉంటారు. చామంతి స్టేజ్ ఎక్కిన తర్వాత, అమ్మ చామంతి, నువ్వు కాలేజ్ గురించి ఒక 4 మాటలు మాట్లాడమ్మా అని ప్రిన్సిపల్ గారు అంటూ ఉంటారు. తప్పకుండా మాట్లాడతాను సార్ అని చెప్పి చామంతి మైక్ అందుకుంటుంది. మైక్ అందుకున్న తర్వాత గుణ వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, పవిత్రమైన దేవాలయం లాంటి కాలేజ్ని కొంతమంది మిస్యూజ్ చేసుకుంటున్నారు, ఇక్కడ కొంతమంది దందాలు చేస్తున్నారు, దైవ సమానులైన గురువుల్ని బెదిరిస్తున్నారు అని చెప్పి, ప్రతిభ ఉన్నా సరే దాన్ని కించపరుస్తూ మానసికంగా వేధిస్తున్న వాళ్ళను ఏం చేయాలంటారు సార్ అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. దాంతో ప్రేమ్, వాడెవడో చెప్పు చామ్, ఇక జీవితంలో వాడు కాలేజ్ ముఖం చూడకుండా చేస్తాను అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చామంతి గుణ వైపు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు అందరి ముందు నా పేరు కానీ చెప్పేస్తుందా అని గుణ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఇక అప్పుడు చామంతి గుణ వైపు చూస్తూ ఉండగా అక్కడ కూర్చొని ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా, చెప్పమ్మా, ఎవరు అలా కాలేజ్లో దందా చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. డబ్బుందన్న అహంకారంతో ఏదైనా చేయొచ్చని కొంతమంది ప్రవర్తిస్తున్నారు. కాలేజ్కి రాకుండానే, అటెండెన్స్ లేకుండానే డబ్బుతో అటెండెన్స్ వేయించుకోవాలని చూస్తున్నారు. డబ్బుకి లొంగకపోతే గంతు బెదిరించి మరీ అటెండెన్స్ వేయించుకుంటున్నారు అని చెప్పి చామంతి జరిగింది మొత్తం కూడా స్టేజ్ మీద చెప్తూ ఉంటే, ఎవరమ్మా అతను అని చెప్పి ప్రిన్సిపల్ గారు అడుగుతూ ఉంటారు. అతనెవరో నా నోటితో నేను చెప్పడం కాదు, మీ అందరికీ చూపిస్తాను అని చెప్పి గుణ లెక్చరర్ని గన్తో బెదిరిస్తూ అటెండెన్స్ వేయించుకున్న విషయాన్ని తన ఫోన్లో చామంతి వీడియో తీయడంతో ఆ వీడియోని అక్కడున్న స్క్రీన్ మీద ప్లే చేసి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా గుణ నిజస్వరూపం తెలుసుకుంటారు. ప్రేమ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. రే, మర్యాదగా స్టేజ్ మీదకు రారా, గన్తో బెదిరించి అటెండెన్స్ వేయించుకుంటావా అని చెప్పి ప్రేమ్ గుణని స్టేజ్ మీదకి లాక్కు వస్తాడు. ఇక ప్రిన్సిపల్ స్టేజ్ మీద అందరి ముందు గుణకు బుద్ధి చెప్తూ, ఇక ఈ కాలేజ్లో నీకు చోటు ఉండదు, నీలాంటి వాళ్ళు ఈ కాలేజ్లో ఉంటే ఈ కాలేజ్కున్న మంచి పేరు కూడా పోతుంది అని చెప్పి అతనికి వెంటనే అడ్మిషన్ని క్యాన్సిల్ చేసేసి అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తూ ఉంటారు. ఇక దాంతో గుణ చామంతి వైపు, ప్రేమ్ వైపు కోపంగా చూస్తూ, నన్నే కాలేజ్లో నుండి గెంటేస్తారు కదా, మీ ఇద్దరిని ఎట్టి పరిస్థితులను నేను వదిలిపెట్టాను, మీ అంతు చూస్తాను అని చెప్పి గుణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక అతని నిజస్వరూపాన్ని బయటపెట్టినందుకు చామంతిని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి చామంతి, ప్రేమ్ వీళ్ళిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. చామంతి తనకి అవార్డు రావడంతో ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. చిట్టికి అవార్డు చూపిస్తూ, చిట్టి, నేను కాలేజ్లో ఈ అవార్డు సంపాదించాను, చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఉంటే, కంగ్రాట్స్ శ్యామ్, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, నీకు ఇటువంటి అవార్డ్స్ ఎన్నో రావాలి అని చిట్టి అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ప్రేమ్ వస్తాడు. రే చిట్టి, కాస్త ఇంట్లో వాళ్ళ నోరు తీపి చేయొచ్చు కదా, తను ఎప్పుడు చేసేలాంటి పాయసం చేయమని చెప్పురా చిట్టి అని
ప్రేమ్ అంటూ ఉంటాడు, నాకు తను చేసిన పాయసం తినాలనుంది అని. ప్రేమ్ అంటూ ఉంటే, ప్రేమ్ అడిగినట్టుగా పాయసం చేయొచ్చు కదా చామ్ అని చిట్టి అంటూ ఉంటాడు. సరే చిట్టి, నువ్వు అడిగావు కాబట్టి నేను ఈరోజు అందరి కోసం పాయసం చేస్తాను అని చెప్పి చామంతి కిచెన్లోకి వెళ్ళి పాయసం చేస్తూ ఉంటుంది. చామ్ ఒక్కతే కష్టపడుతుంది కదా, నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను అని చెప్పి ప్రేమ్ కూడా కిచెన్లోకి వస్తాడు. ఇక అక్కడ చామంతి సడన్గా వెనక్కి తిరిగేసరికి అక్కడ ప్రేమ్ ఉంటాడు. ఇద్దరి తలలు ఢీకొంటాయి. ఒకరి కళ్ళలోకొకరు అలా క్లోజ్గా చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అటువైపుగా చంద్రిక వస్తుంది. ప్రేమ్ చామ్ ఇద్దరు కలిసిపోవడంతో చంద్రిక వాళ్ళని చూసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. బాబు పక్కకు తప్పుకోండి బాబు, నేను వెళ్ళాలి అని చామంతి అంటూ ఉంటే, చామ్ నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, వెళ్ళిపోమ్మంటే ఎలా, నేను నీకు హెల్ప్ చేసే తీరుతాను అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడు చంద్రిక అక్కడికి వచ్చి, ప్రేమ్ బాబు, ఒకవేళ అమ్మగారు వస్తే మళ్ళీ అనవసరంగా కోప్పడతారు, చామంతికి నేను హెల్ప్ చేస్తానులే, నువ్వు వెళ్ళు బాబు అంటూ బలవంతంగా ప్రేమ్ని అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది. ఇక ప్రేమ్ చామంతి వైపు ప్రేమగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మొత్తానికి చామ్ ప్రేమ్ ఇద్దరు కూడా మరింత దగ్గర అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.